హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితికంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితికంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు శ్రీమద్దేవి భాగవతమునందు ప్రథమ స్కందములోని 7 అధ్యాయములను పూర్తి చేసిన మరల 8వ అధ్యాయమును ప్రారంభించుతున్నాము. ప్రత్యక్షము, అనుమానము, 3వది శబ్దము. ప్రత్యక్షము, అనుమానము, 3వది శబ్దము. ఈ 3 ప్రమాణములను విద్వాంసులు సిద్ధపరిచిరి. న్యాయ విశారదులు తమ సిద్ధాంతములందు ఉపమానమునకు 4 ప్రమాణములను తెలిపిరి. మీమాంసకులు అర్థాపత్తి సహితముగా 5 ప్రమాణములను అంగీకరించిరి. పురాణముల నెరిగిన విజ్ఞ పురుషులు 7 ప్రమాణములను తెలిపిరి. ఈ ప్రమాణములన్నిటితో తెలియబడువాడు ఆ పరబ్రహ్మ, పరమాత్మయే. ఈ విషయమునందు శాస్త్రము బుద్ధి నిశ్చయాత్మక యుక్తితో మాటిమాటికి పరిశీలించి ఊహించవలెను. శిష్ట మార్గముననుసరించువారు కూడా నిరంతరము దృష్టాంతముతో ప్రయోజనమును పొందవలెను. బ్రహ్మయందు సృష్టించు శక్తి, విష్ణువునందు పాలించు సామర్థ్యము, శంకరుని యందు సంహరించు కౌశలమును కలదని పురాణములు ఘోషించుచున్నవి. విద్వాంసులను చెబుతున్నారు. సూర్యుడు జగత్తునకు వెలుగును ప్రసాదించును. శేషుడు కచ్చవము భూభారమును వహించును. అగ్ని దహించు శక్తిని, గాలి కదిలించు సామర్థ్యమును కలిగియున్నవి. ఆద్యాశక్తియే వీరందరిలోనూ విరాజిల్లుచున్నది. ఆ దేవి ప్రభావము చేతనే శివుడు శివతత్వమును పొందును. ఆ శక్తి కృపలేకపోయినచో ఎవరైనను సరే బలహీనులు అగుదురు. బుధులు అట్టివానిని అసమర్థుడందురు. అందరిలోనూ వ్యాపించియున్న ఆద్యాశక్తియే బ్రహ్మ యను పేరుతో నిరూపింపబడినది. అందువలన విద్వాంసులు బాగుగా యోచించి సదా ఆ దేవినే ఆరాధించుట సముచితము. విష్ణువునందు సాత్విక శక్తి వ్యాపించియున్నది. అది ఆ స్వామి నుండి వేరైనచో ఆ స్వామి ఏమియును చెయ్యలేడు. బ్రహ్మయందుగల రాజశక్తి లోపించినను ఆ ప్రభువు సృష్టి కార్యమునకు యోగ్యుడు కాలేడు. శివుడు తామస శక్తి ప్రభావముననే
సంహార కార్యమును నిర్వహించుచున్నాడు. మనోయోగముతో బాగుగా పరిశీలించి విషయమునంతయును అవగతము చేసుకొనవలెను. ఆధ్యాశక్తియే ఈ అఖిల బ్రహ్మాండమును ఉద్భవింపజేయును, దానిని పరిపాలించును. ఆ దేవియే తన ఇచ్ఛతో ఈ జగత్తును సంహరించుటయందు సంలగ్నమగును. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు, వాయువు వీరందరూ స్వతంత్రముగా వారి వారి కార్యములను నిర్వహింపలేరు. అందుకు ఆధ్యాశక్తి సహాయపడినప్పుడే వారు తమ కార్యములను సఫలము మొనరించుకొనెదరు. ఆ శక్తియే అందరి కంటే మిన్నయని ఈ కార్యకారణములతో ప్రత్యక్షముగా రుజువగును. సుగుణము, సగుణము, నిర్గుణములని రెండు రూపములలో ఆ శక్తిని కల్పన చేయుదురు. భోగేచ్ఛగలవారు సగుణ రూపమును ఆరాధించెదరు. విరాగులు నిర్గుణమును ఉపాసింతురు. ఆ దేవి శాంత స్వరూప ధర్మ అర్థ కామ మోక్షములకు స్వామిని. విధి విధానముగా ఆ దేవిని ఉపాసించినచో స్వామిని, విధి విధముగా ఆ దేవిని ఉపాసించినచో సకల మనోరథములు సాధ్యమగును. ఆ దేవి ఆధ్యాశక్తి పర బ్రహ్మస్వరూప సనాతని. ఆమెకు అంతమన్నది లేనే లేదు. వివేకవంతులగు పురుషులు సందేహరహితులై ఆ శక్తిని ఉపాసింతురు. సకల శాస్త్రములందు ఇదే నిశ్చితమగును. శక్తిహీనులగు పురుషులు శ్రేష్ఠారహితులగుదురు. ఇది ప్రత్యక్షముగా కనిపించుచున్నది. అందువలన సకల జగత్తునందు శక్తిని సర్వోత్తమైనదిగా తలచవలెను. సూతుడు పలికెను. భగవంతుడగు విష్ణుదేవుని శ్రీ విగ్రహము నుండి నిద్ర తొలగిపోయెను. ఆయన నేత్రములు, నాసిక, ముఖము, బాహువులు, హృదయము, వక్షస్థలము సమస్త అంగముల నుండి బయటకు వచ్చిన తామసీదేవి ఆకారమును ధరించి ఆకాశమునందు నిలిచెను. భగవంతుడు పదే పదే ఆవలించుచు లేచి కూర్చొనెను. ప్రజాపతియగు బ్రహ్మ భయముతో నిలుచుని ఉండెను. అప్పుడు గొప్ప తేజస్వియగు శ్రీ విష్ణువు మేఘగంభీర వాణితో పలికెను. విష్ణు భగవానుడు పలికెను. పద్మసంభవుడవగు బ్రహ్మ, జప తపములను వదిలి మీరిచ్చటకు ఏల వచ్చితిరి? భగవన్, మీరు ఎందుకు ఇంతగా చింతించుచున్నారు? మీ మనస్సు భయము చేత ఎందుకు వ్యాకులతకు లోనైనది? బ్రహ్మ పలికెను. ప్రభు, మధుకైటబులను ఇరువురు దైత్యులు మీ చెవియందలి మైలచే ఉద్భవించిరి. వారి రూపములు మిగుల భయంకరమైనవి. వారు అపార బలశాలురు. నన్ను సంహరించుటకు ఉద్యుక్తులైరి. జగత్ప్రభు, వారిచే భయపడి నేను మీ వద్దకు వచ్చి తిని. భగవన్, భయముతో నా గుండె గడగడలాడుచున్నది. చైతన్యము లోపించుచున్నట్లున్నది. ఇప్పుడు మీరే
నన్ను రక్షింపవలయును. భగవంతుడు విష్ణువు పలికెను, బ్రహ్మదేవా, మీరిచట విశ్రమింపుడు. ఇప్పుడు మీ భయము సమసిపోవును. ఆ మూర్ఖులు తమ ఆయుష్ను పోగొట్టుకొనిరి. ఇప్పుడే వారు యుద్ధము చేయుటకు నా వద్దకు వచ్చెదరు. నిశ్చితముగా నేను వారిని వధించెదను. సూతుడు పలికెను, ఇట్లు దేవాది దేవుడును భగవంతుడగు విష్ణువు బ్రహ్మతో చెప్పుచుండగా మదించిన మధుకైటబులు ఇరువురు మహాబలశాలులైరి. మదించిన మధుకైటబులు ఇరువురు మహాబలశాలులై బ్రహ్మను వెదుకుచు అచటకు చేరిరి. మునివరులారా, సర్వత్రా జలమే యుండెను. ఏ ఆధారమును లేకయే నిశ్చితంతో ఆ దైత్యులు అచట నిలబడి యుండిరి. వారి సర్వాంగముల యందును అహంకారము నిండియుండెను. వారు బ్రహ్మతో ఇట్లు చెప్పసాగిరి, పరుగిడి ఈయన దగ్గరకు వచ్చితివా? ఇతను వలన రక్షింపగలవాడవా? యుద్ధము చేయుము. ఇతను చూచుచుండగానే మేము నీ ప్రాణములను హరించెదము. ఇతను చూచుచుండగానే మేము నీ ప్రాణములను హరించెదము. తదుపరి సర్పము యొక్క పడగల మీద ఆసీనుడగు ఇతనిని కూడా మేము సంహరించెదము. కానీ మొదట నీవు యుద్ధము చేయము, లేక నేను నీ దాసుడను అని పలికి మమ్ములను శరణుజొచ్చుము అని బ్రహ్మతో వారు పలికిరి. సూతుడు పలికెను, మధుకైటబుల మాటలను విని విష్ణుదేవుడు ఇట్లు పలుకసాగెను, దానవశ్రేష్ఠులారా, మీరు స్వేచ్ఛగా నాతో యుద్ధము చేయుడు. భాగ్యశాలులారా, మీరు మిగుల బలవంతులు. భాగ్యశాలులారా, మీరు మిగుల బలవంతులు, మిక్కిలి అభిమానముతో ఉన్నారు. మీరు యుద్ధమును కోరినట్లయితే రండు, మీ అభిమానమును నొగ్గుగా చేసెదను. సూతుడు పలికెను, భగవంతుడు విష్ణువు మాటలను విని మధుకైటబులు కన్నులు క్రోధములతో ఎరుపెక్కెను. వారు ఏ ఆధారము లేకుండగానే జలమునందు నిలిచియుండిరి. అయినప్పటికీ శ్రీహరితో యుద్ధము చేయుటకు సంసిద్ధులైరి. ఇంతలో మధువనువాడు మిగుల కుపితుడై భగవంతునితో యుద్ధమునరించుటకు ముందుకు వచ్చెను. అప్పటికి కైటబుడక్కడనే నిలిచియుండెను. ఇరువురు మదించిన మల్ల యోధుల వలె నుండిరి. భగవంతుడగు విష్ణువు మరియు మధు మల్ల యుద్ధ మొనరింపసాగిరి. మధు అలసిపోయిన వెంటనే కైటబుడు తలపడుచుండెను. ఒకరి తర్వాత ఒకరు క్రోధాంధులైన ఆ దైత్యులు మహాబలశాలియగు శ్రీహరితో బాహుయుద్ధము చేయుట యందు నిమగ్నులైరి. అప్పుడు బ్రహ్మయును భగవతియును ఆకాశమున నిలుచుకొని ఈ దృశ్యమును తిలకించుచుండిరి. మధుకైటబులకు శ్రమ కలుగలేదు, కానీ విష్ణు భగవానుడు అలసిపోయినట్లుండెను. 5000 సంవత్సరముల వరకు యుద్ధము జరుగుచుండెను. అప్పుడు మహావిష్ణువు దీనిని గురించి
ఆలోచింపసాగెను. మధుకైటబుల మృత్యువును గురించి యోచించసాగెను. నేను 5000 సంవత్సరముల యుద్ధము చేసి తిని, అయినప్పటికీ ఈ భయంకర దానవులకు శ్రమ కలుగలేదు. కానీ నేను అలసిపోతిని. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. నా బలపరాక్రమము ఎటులపోయినవి, నా బలపరాక్రములు ఎటులపోయినవి. నా ఈ దానవులు ఎల్లవేళలా స్వస్థులై ఎటులున్నారు. ఈ దానవులు ఎల్లవేళలా స్వస్థులై ఎటులున్నారు. ఇట్లు జరుగుటకు కారణమేమిటి? భగవంతుడిట్లు చింతించుట వలన మధుకైటబులకు భగవంతుడు ఇట్లు చింతించుట వలన మధుకైటబులకు అపారమగు ఆనందము కలిగెను. అప్పుడు ఆ మధించిన దానవులు మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలుకదొడగిరి. విష్ణు, నీలో బలము లేకపోయినచో, లేక నీవు అలసిపోయినచో చేతులు జోడించి నేను నీకు దాసుడనను అని వివరించి వెళ్ళిపొమ్ము. అలసిపోయినచో చేతులు జోడించి నేను నీకు దాసుడను అని వచించి వెళ్ళిపొమ్ము. ఇట్లు ఇష్టము లేని ఎడల ఏ కొంచెమైనా శక్తియుండినచో మాతో యుద్ధము చేయుము. మేమైతే నిన్ను వధించుట తథ్యం కనుక దానికి తోడు ఈ 4 ముఖములు గల బ్రహ్మను కూడా హతమార్చదము. సూతుడు పలికెను, మహానుభావ, శ్రీ మహావిష్ణువు అగాధ జలములలో విరాజమానుడైయుండెను. మధుకైటబుల స్వామిని దుర్భాషలాడిరి. వారి మాటలను విని భగవంతుడు శాంతియుతమగు మధుర వచనములను పలుక నొసంగెను. శ్రీమద్దేవి భాగవతం 8వ అధ్యాయము తెలిపినాము. తదుపరి 9వ అధ్యాయము ప్రారంభించబడం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని, జై భవాని, జై 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 భవాని. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడి పుచ్చనియమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 9వ సర్గ ప్రారంభించబడును.